చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు నల్లపిల్లి ఎదురైతే టక్కున ఆగిపోతారు. అది ఎదురైతే వెళ్లిన పని అవ్వదని వారి నమ్మకం. ఇలాంటి ఘటనే ఓ అమ్మాయికి ఎదురైంది. బయటకు వెళ్తున్న సమయంలో నల్లపిల్లి ఎదురైంది. అందరిలాగే తాను కూడా కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత ఏదైతే అది అవుతుందని చెప్పి బయలుదేరింది. ఆ రోజు నుంచి తన లైఫ్ టర్న్ తిరిగింది. దానికంతటికీ ఆ నల్లపిల్లే కారణమని భావించింది. ఇంతకీ ఆ పిల్ల తన జీవితంలో ఏం చేసింది? దానివల్ల ఆమె ఏం నేర్చుకుందో చూద్దాం. హైదరాబాద్కు చెందిన పర్ణిక అనే అమ్మాయి గ్రాడ్యుయేట్. అందరిలాగే చదువు కాగానే ఉద్యోగం అంటూ కలలు కంది. ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఉద్యోగం రావడం లేదు. ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామనుకుంది. కానీ అది ఎంత చిన్నదైనా డబ్బు కావాలి. కానీ పెట్టుబడికి డబ్బు లేకపోవడంతో ఆగిపోయింది. తన తోటి స్నేహితులంతా ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉంటే తాను మాత్రం ఇలా ఉన్నాననే బాధ మాత్రం తనలో ఉండేది. అప్పుడప్పుడు నా కర్మ ఇంతేనేమో అనుకుని నిరాశతో కుమిలిపోయింది. ఒకరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి బయలుదేరింది. రెడీ అయి బయటకు రాగానే నల్లపిల్లి ఆమె ఎదురైంది. వెంటనే తన అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత తనను దురదృష్టం వెంటాడుతుంది అనుకుని బయలుదేరింది. బస్టాప్ కి వెళ్లగానే పర్ణిక ఫోన్ మోగింది. ఎత్తగానే మీరు మధ్యాహ్నం ఇంటర్వ్యూకి రావాలని కాల్. 2 వారాల క్రితం దరఖాస్తు చేసిన ఉద్యోగానికి పిలుపు రావడంతో పర్ణిక ఆశ్చర్యపోయింది. ఎట్టకేలకు ఇంటర్వ్యూకి వెళ్ళింది. అటు నుంచి సాయంత్రం పార్టీకి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్ బ్రదర్స్ సాఫ్ట్వేర్ పరిచయమయ్యారు. పర్ణిక తన వ్యాపార ఆలోచనను అతనితో షేర్ చేసుకుంది. ఆమె ఆలోచనకు ఇంప్రెస్ అయిన అతను పెట్టుబడి పెట్టుకోవడానికి సాయం చేస్తానని ముందుకొచ్చారు. ఇదంతా ఆ పిల్లి ఎదురురావడం వల్లే తనకు కలిసొచ్చిందని భావించింది. తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. కొద్ది రోజుల్లోనే ఉద్యోగంతో పాటు సొంత వ్యాపారం కూడా విజయవంతంగా నడిపించడం మొదలుపెట్టింది. అది చూసి చాలా మంది ఈ అమ్మాయిని అదృష్టం భలే వరించిందనుకోవడం స్టార్ట్ చేశారు. కానీ పర్ణిక మాత్రం తన అదృష్టానికి ఆ నల్లపిల్లే కారణమని నమ్మేది. దాన్ని లక్కీ లక్ష్మి అని పిలుచుకునేది. ఒకరోజు ఆమె ఓ కంపెనీతో డీల్ కుదుర్చుకునేందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ నల్లపిల్లి ఎదురొస్తే తన పని సక్సెస్ అవుతుందని దానికోసం చాలా వెతికింది. కానీ అది కనిపించలేదు. కంగారు పడుతూనే ఎయిర్పోర్ట్ కు వెళ్ళింది. కానీ ఆమె మనస్సులో మాత్రం లక్కీ లక్ష్మి ఎదురు రాలేదు. ఏం జరుగుతోందోననే ఆందోళన. చివరికి డీల్ కుదరకపోవడంతో నిరాశపడింది. ఆమె నమ్మకం ఇంకా బలపడింది. హైదరాబాద్ రాగానే తన ఇంటి గుమ్మం ముందు ఉన్న లక్కీ లక్ష్మిని చూసి ప్రేమగా దాన్ని నిమిరింది. లక్కీ లక్ష్మి ఎదురు రావడం వల్లే తనకు కలిసొస్తుందనుకుంది. ఆ రోజు సాయంత్రం తన స్నేహితురాలు తన ఇంటికి వచ్చింది. తన పిల్లి స్టోరీ తెలిసి అందరం నవ్వుకుంటున్నామని చెప్పింది. నీ అదృష్టం, నీ కష్టం, నీ ఆత్మవిశ్వాసంలో ఉంది. పిల్లిలో కాదు. ఆ రోజు ఇంటర్వ్యూకు నీకు ఫోన్ రావడం, వ్యాపారంలో హెల్ప్ దొరకడం ఇవన్నీ నీ ప్రతిభ వల్ల వచ్చినవని చెప్పింది. నల్లపిల్లిని చూడకపోవడం వల్లే డీల్ పోగొట్టుకున్నానని బాధపడుతున్నావు. నిజానికి ఆ డీల్ అవతలి కంపెనీ అంతర్గత సమస్యల వల్ల రద్దయిందని, వాళ్ళు వేరే కంపెనీతో డీల్ చేసుకున్నారని తన ఫ్రెండ్ ద్వారా తెలిసినట్టు చెప్పింది. ఆశ్చర్యపోయిన పర్ణిక తాను మూఢనమ్మకాన్ని ఎంత బలంగా నమ్మిందో అర్థమైంది. తన విజయాలకు తన కష్టం, పట్టుదల, ఆత్మవిశ్వాసమని తెలుసుకుంది. పిల్లి ఎదురైతే అదృష్టం, దురదృష్టం అనేది కేవలం తన నమ్మకమేనని గ్రహించింది. కష్టపడితే ఏదో ఒకరోజు ఫలితం దక్కుతుందని తెలుసుకుంది. తన జీవితంలో జరిగిన ఈ ఘటన తనకు ఓ మంచి పాఠాన్ని నేర్పిందని భావించింది.